పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో చేపట్టిన తాగునీటి సరఫరా సిమెంట్ రోడ్లు డ్రైన్ల నిర్మాణ పనులకు మంత్రి రామానాయుడు శంకుస్థాపన చేశారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో విద్యుత్ ఛార్జీలను పెంచి నేడు ధర్నాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటని మంత్రి విమర్శించారు. చంద్రబాబు పాలనలో విద్యుత్ ఛార్జీలను పెంచకపోవడమే కాకుండా నాణ్యమైన విద్యుత్ను అందించామని మంత్రి తెలిపారు. రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరగడానికి కారణకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ విద్యుత్ ఛార్జీల పెంపు మీద మరి ఈరోజు ధర్నా చేయడం అంటే తాను పెంచినటువంటి ఛార్జీలకి తానే ధర్నాను పిలువడం అంటే రివర్స్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాటను ఈరోజు కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి. నిజంగా విద్యుత్ ఛార్జీల పెంపు మీద ధర్నా చేయాలని అంటే తాడేపల్లి రాజప్రసాదం ముందో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ శ్రేణులు మరి ధర్నా చేయవలసినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈవేళ ఏదైతే మాకు వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి పాపాలు శాపాలు మమ్మల్ని వెంటబడుతూ ఉన్నాయి. ఏదైతే ఆ రోజు 2021, 2022 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఆ రోజు 3082 కోట్ల రూపాయలు ఆ రోజు ఈఆర్సీ సిఫార్సుతోటి ఆ రోజు ట్రూ ఆఫ్ ఛార్జీలు అని చెప్పి మనందరి నెడ్డి విడిచినటువంటి పరిస్థితి. తర్వాత మళ్ళీ 2022, 2023లో మరి 6072 కోట్ల రూపాయలు, 2023, 2024 9412 కోట్ల రూపాయలు, మొత్తం మరి 16,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఈఆర్సీకి జగన్మోహన్ రెడ్డి సిఫార్సు చేసి ఏదైతే విద్యుత్ పెంపుకు ఆ రోజే నిర్ణయం తీసుకొని ఎన్నికల ముందు మరి ఇటువంటి పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు చేటు తెస్తాయని చెప్పి మరి ఆ 2 సంవత్సరాలు వాటిని